ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. పరలోకానందం స్పెషల్ సాటర్డే ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న డియర్ బ్రదర్స్కి, సిస్టర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసినానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని ఉచితమైన కృపను బట్టి సమయమునందున ఈ పాట పాడుతూ ఉంటుండగా ప్రతి ఒక్కరూ మీరు ఉన్న స్థలములలో ఏకీభవించి దేవుని నామాన్ని మనము మహిమపరుచుకుందాం. నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను మరువలేదు, నీ కృప కాచుట వలనే జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేరు, నీ కృప కాచుట వలనే జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేరు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందల మధ్యన నే నడిచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, పిలచిన ఈ పిలుపునకు కారణమా? యజమానుడా, నా యజమానుడా, పిలచిన ఈ పిలుపునకు కారణమా? మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరిచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నిన్ను వెంటాడి సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా? నా ఆధారమా, నా ధైర్యమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా? నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలనే జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేరు. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ పరలోకానందం స్పెషల్ సాటర్డే ప్రోగ్రాంలో జాయిన్ అన్న బ్రదర్స్కి, సిస్టర్స్కి మరొకసారి ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున దేవుడు మనతో అద్భుతమైన రీతిలో మాట్లాడాలని చెప్పి ఎంతగానో ఆశపడుతూ ఉంటుండగా ఎన్ని పనులున్నా సరే వాటన్నిటినీ పక్కన పెట్టి అందించబడుతున్న శ్రేష్టకరమైన దేవుని వర్తమానమునకు విధేయత చూపించినట్లయితే వినండి, తప్పనిసరిగా మీ జీవితాలను దీవించగల సమర్థుడు ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని గ్రహించండి. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. ఈరోజు మీ బిడ్డలమైన మేమందరమును నీ వాకును వినుటకు సిద్ధముగా ఉంటుండగా నాతో మాతో మా అందరితో బహుసూటిగా స్పష్టముగా మీరే మాట్లాడమని, ముఖాముఖిగా మీరే మాతో మాట్లాడి మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించమని తండ్రి, మొదటి దినము నుంచి ఈ 3rd యానివర్సరీ వరకు కూడా నీ సన్నిధిని నాకు తోడుగొంచి ఇంతవరకు నీ వాక్యమును అనేక మంది, వేల మందికి అందించడానికి కృప చూపించిన మహా తండ్రి,
ఈ రోజున అందించబడుతున్న వర్తమానము ద్వారా కూడా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావము పొందమని వింటున్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి, ఆమేన్. ఈ రోజున మన వాక్యధ్యానం అంశం నిమిత్తమై యేసయ్య నీ ప్రేమను వదులుకోను, జీసస్ ఐ విల్ నాట్ గివ్ అప్ ఆన్ యువర్ లవ్. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఎవరి ప్రేమ మీరు వదులుకున్నా వదులుకోకపోయినా సరే యేసుక్రీస్తు వారి ప్రేమను మాత్రం మీరు ఎన్నడూ వదులుకోకూడదు. ఎందుకు అని అంటున్నట్లయితే ఆయన ప్రేమ అంత గొప్పది అనే విషయాన్ని ఈ సమయం అందరూ ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున మన వాక్యధ్యానం నిమిత్తమై 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము 17వ వచనము క్లుప్తముగా ధ్యానించుకుందాం. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకములో ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమను వానిలో నుండదు. ఈ లోకములు ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఈ లోకము దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఆమేన్. దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నది ఏంటి అని అంటున్నట్లయితే లోకము దానిలో ఉన్న సమస్తమైన ఆశలు గతించిపోతాయి. అయితే క్రీస్తు కొరకు ఈ రోజున నీ జీవితంలో నీవు ఏమి చేసి ఉన్నావో అదే ప్రాముఖ్యము అని చెప్పి ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి తెలియచేయటం అనేది జరుగుతుంది. ఈ రోజున వాక్యం వింటున్న డియర్ బ్రదర్స్ అండ్ వాక్యం వింటున్న డియర్ సిస్టర్స్, ఏ ప్రేమ కోసం మీరు మీ జీవితంలో పరితపిస్తున్నారు, ఏ ప్రేమ కోసము మీ జీవితంలో ప్రయాసపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, మీ జీవితంలో ఒకసారి ఈ రోజున ప్రశ్నించుకోండి. ఈ రోజున దేవుని ప్రేమను మీరు ఎన్నడూ నిర్లక్ష్యం చేసేవారుగా వదులుకునేవారుగా ఉండకూడదు అని చెప్పి దేవుడు ఈ రోజున చెప్పడం అనేది జరుగుతుందండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో స్పష్టంగా చెప్పబడుతున్న మాట, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. నీవు లోకమును ప్రేమించినావా, లేకపోతే లోకములో ఉన్న వస్తువులను, వాహనాలను, మనుషులను ప్రేమించి ఉన్నావా? అయితే దేవుని వాక్యము స్పష్టంగా చెప్తున్న మాట, తండ్రి ప్రేమ మీలో ఉండదు. లెటర్ టు 1 John chapter 2 15th, 16th and 17th verse. Do not love the world or anything in the world. If anyone loves the world, the Father loves is not in him. For everything that is in the world does not come from the Father. The desires of our flesh and the things of our eyes sees, and the want and pride of this life come from the world. The world and its desires will pass us away, but the man who obeys God and does what he wants done will live forever. Praise God to Jesus Christ. మూడిటిని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మొట్టమొదటిది శరీర ఆశ. ఈ రోజున ఆలోచన చేయండి, లోకములో ఏదో దొరుకుతుంది, లోకములో ఏదో దొరుకుతుంది, లోకములో ఏదో దొరుకుతుంది. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళు వరకు లోకములో దొరికే వాటి కొరకు ప్రయాస పడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, దాని కొరకు ప్రాకులాడుతున్నారు, దాని కొరకు వారి జీవితాన్ని కూడా వెల కింద చెల్లించేస్తున్నారండి. ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్పబడుతున్నది అని అంటున్నట్లయితే శరీర ఆశ. అనేక మంది శరీర ఆశలకు బానిసలైపోయి వారి జీవితంలో ఒక నిస్సాయ స్థితిలో, ఒక నిష్ప్రయోజనకరమైన స్థితిలో ఉండటం అనేది జరుగుతుంది. శరీర ఆశ అంటే వారి శరీర విషయమై వారికి ఆశ, ఆ కోరిక, ఆ సెక్షువల్ ఇమ్మోరాలిటీ ప్రాముఖ్యముగా ఎదుటి వ్యక్తికి కూడా ఏదో చేయాలి, ఏదో సాధించాలి అని చెప్పి వారి జీవితంలో తపన, ఎంతగా తపన పడుతున్నారంటే దాహం, అది లేకుండా వారు బ్రతకలేకపోతున్నారు. అంతగా ఈ రోజున శరీర ఆశకు అనేక మంది వారి జీవితాలని వృధా చేసేసుకుంటున్నారు. ఏ అనే వ్యక్తి శరీరాశ, బి అనే వ్యక్తి శరీరాశ, చిన్నపిల్లోడు మొదలుకొని శరీరాశే, రేపో మాపో చనిపోయే వృద్ధాప్యంలో ఉన్న వృద్ధురాలైనా, వృద్ధాప్యంలో ఉన్న ఒక తాతగారైనా లేకపోతే మా అమ్మగారైనా సరే ఈ శరీర ఆశకి ఎడిక్ట్ అయిపోవటం అనేది జరుగుతుంది. ఈ రోజున ఆలోచన చేయండి, ఒక రీసెంట్గా ఒక 3 weeks or 2 weeks బ్యాక్ జరిగిన నిజమైన సంఘటన. ఒక 8 years అమ్మాయిని ఒక 11 years and 12 years ఉన్న అబ్బాయిలు ఏం చేసి ఉన్నారు అని అంటున్నట్లయితే టోన్ తీసుకొని 3 times రేప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజున ఆలోచన చేయండి, చిన్న పిల్లలు
వారి జీవితంలో చదువుకోవాలి, వారి జీవితంలో తల్లిదండ్రుల మాటలు వినాలి, వారి జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఈ రోజున అటువంటి పిల్లలు ఈ రోజున ఒక అమ్మాయిని దారుణంగా మానభంగము చేయడానికి ఆ అధికారము వారికి ఎవరిచ్చి ఉన్నారు? అలా చెయ్యాలి అమ్మాయితో అని చెప్పి ఎవరు ఆ అబ్బాయిలకి నేర్పించి ఉన్నారు అంత చిన్న వయసులో అని అంటున్నట్లయితే, సాతానుగాడు జొరబడి కుటుంబాలని నాశనం చేయటకు అనేకమైన రీతిలో తిరుగుతూ ప్రయాసపడి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజున నువ్వు గొప్ప దైవజనుడివైనా, గొప్ప ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తివైనా, లేకపోతే సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తివైనా సరే, ప్రతి ఒక్కరికి శరీర ఆశ అనేది ఉండటము సహజం. అయితే క్రీస్తును ఎరిగి సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్న నీ జీవితంలో నీవు శరీర ఆశకు నీవు లోనవ్వకూడదు. వాటిని నీ జీవితంలో నియంత్రించుకోవాలి. అప్పుడే దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో నీవు చూస్తావు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. సమస్తము సమాజం అంతా శరీరాశకి లోనైపోతుండగా ఈ రోజున క్రీస్తు ప్రేమను నీవు వదులుకునేవాడిగా ఉండకుండా దానిని పట్టుకొని దేవునికి ఒక శ్రేష్టకరమైన నీ జీవితాన్ని అప్పగించడమే ఈ రోజున మన జీవితానికి శ్రేష్టకరము అనే విషయాన్ని గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే మీ ముందు వాక్యమును శ్రేష్టకరముగా దేవుని కృపచేతన అందిస్తున్న బ్రదర్ అజయ్ కుమార్ ఈ రోజున ఏదో ఒక గొప్ప వ్యక్తి, ఒక ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తి అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున నా గొప్పతనము నేను చెప్పుకుంటాము కాదు, కానీ ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో నుంచి దేవుడు సమస్తము సమృద్ధంలోనికి దేవుడు మా కుటుంబాన్ని, మమ్మల్ని సమస్తమును నడిపించి ఉన్నాడు. అయితే ఈ రోజున సమస్తము తినటానికి, ఉండటానికి, బ్యాక్గ్రౌండ్ సమస్తము దేవుడు బహు విస్తారముగా దేవుడు మా కుటుంబాన్ని, మా యొక్క వ్యక్తిగత జీవితాలని దేవుడు ఉన్నతముగా దీవించి ఉన్నాడు. మరి ఈ రోజున ఇంతగా దీవించిన బ్రదర్ అజయ్ కుమార్, సిస్టర్ సృజన ఎవ్రీ మండే, ఎవ్రీ వెడ్నెస్డే, ఎవ్రీ సాటర్డే వాక్యము అందించడానికి గల మెయిన్ కారణము ఏంటి? డబ్బు లేదా? ఉంది. పలుకుబడి లేదా? ఉంది. అందము లేదా? ఉంది. లోక జ్ఞానము లేదా? ఉంది. చదువు లేదా? ఉంది. ఉద్యోగం లేదా? ఉంది. సమస్తము దొరుకుతున్నాయి. సమస్తము దేవుని కృప చేతన అన్నీ ఉన్నాయి. మరి ఈ లోక ఆశలకి అనగా సినిమాలు చూడటానికి, సీరియల్స్ చూడటానికి, లేకపోతే పబ్బులకి, క్లబ్బులకి వెళ్ళటానికి బ్రదర్ అజయ్ కుమార్, సిస్టర్ సృజన ఎందుకని పరితపించట్లేదు? ఎందుకని ప్రయాసపడట్లేదు? ఎందుకని ప్రయత్నం చేయట్లేదు? ఎందుకని వాటి కొరకు వేగిరి పడట్లేదు? వాడి వెంబడి వెళ్ళట్లేదు? శరీర ఇచ్చల విషయమే, శరీర ఆశల విషయమే ఎందుకని మా జీవితంలో మేము ముందుకు వెళ్ళట్లేదు అని అంటున్నట్లయితే ఈ రోజున ఒకటే ఒక కారణము, పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథము మా జీవితాలని మార్చింది. ఈ గ్రంథము మా జీవితాలని కట్టింది. ఈ గ్రంథములో ఉన్న దేవుడు మా కొరకు 2024 సంవత్సరాల క్రితము ప్రాణము పెట్టి ఉన్నాడు. గొల్గోతా కొండలో తన రక్తాన్ని మా కొరకు చిందించి మమ్మలను పరిశుద్ధులుగా తీర్చిదిద్ది ఉన్నాడు. ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. కాబట్టి ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ పరిచర్యను ప్రారంభించడము, ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం అనేది జరిగినది. దేవుని యొక్క మహా కృపను బట్టి ఈ రోజున ఈ యూట్యూబ్ ఛానల్లో 3rd యానివర్సరీ అనగా 3 సంవత్సరాలు ఈ యూట్యూబ్ ఛానల్ గతించడం అనేది జరిగింది. మరి ఈ 3 సంవత్సరాలు యొక్క కాల వ్యవధిలో ఎంతమంది మారి ఉన్నారు అని అంటున్నట్లయితే అనేక మంది దీవించబడ్డారని, ఆశీర్వదించబడ్డారని చెప్పి, హెచ్చించబడ్డారని, వారి జీవితంలో గొప్ప కార్యాలు చూసి ఉన్నారు అని చెప్పి అటు యూట్యూబ్ కామెంట్స్లో చెప్తున్నారు, వాట్సాప్లో చెప్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నారు. అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్లు కోరుతున్నారు. ఎంతగానో దేవుని కృపచేతన ఈ రోజున దీవించబడటము, ఆశీర్వదించబడటం అనేది జరిగి ఉన్నదండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఈ 3 years టైం పీరియడ్లో 2,20,000 ప్లస్ వ్యూస్ని సంపాదించుకుని ఉన్నాం. అది మా గొప్పతనము కాదు, దేవుని యొక్క గొప్ప కార్యమును బట్టే. 33,000 మెంబర్స్ మా యొక్క వర్తమానములను షేర్ చేయడం అనేది జరిగి ఉన్నది. 45,000 ప్లస్ లైక్స్ ఈ 500 మెసేజెస్కి రావటం అనేది జరిగి ఉన్నది. ఇంత సాధ్యము ఎలా అయింది ఇంత తక్కువ సమయంలో? ఈ రోజున 2,690కి పైగా సబ్స్క్రైబర్స్ ఉండటం అనేది జరిగినది.
ఈ రోజున బ్రదర్ అజయ్ కుమార్ చేస్తున్న ఎడిటింగ్ వలన, సిస్టర్ సృజన చెప్తున్న ఒక వీడియోస్ వలన, మెసేజెస్ వలన, స్టోరీస్ వలన, లేకపోతే బ్రదర్ అజయ్ కుమార్ చేసే ఒక ఇన్నోవేటివ్ టాలెంట్స్ వలన కాదు, కానీ దేవుడు అజయ్ కుమార్కి తోడై ఉండటం వలనే ఈరోజు ఇంత రీతిగా విజయం పొందడం అనేది జరిగి ఉన్నది అనే విషయాన్ని గ్రహించండి. ఈ రోజున శరీర ఆశలకు మా జీవితంలో మేము వెనుక తిరగకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు, కానీ ఆగి అది మన జీవితం యొక్క లక్ష్యము కాదు, మన జీవితం యొక్క గమ్యము కాదు, మన జీవితం యొక్క ఉద్దేశము కాదు అని చెప్పి దేవుని కొరకు ఈ జీవితాన్ని అంకితము చేయాలి అని చెప్పి దేవుని కొరకు నిలబడటం అనేది జరుగుతుందండి. నేత్రాశ జీవితంలో బహు భయంకరమైనది. నీవు ఏదైతే నీ కన్ను దృష్టితో నీవు చూస్తావో నీ జీవితంలో నీవు దానినే నీవు పొందుకుంటావు. నీవు అపవిత్రమైనది చూసి ఉన్నావా? నీవు అపవిత్రమైన తలంపులతో, అపవిత్రమైన ఆలోచనలతో, అపవిత్రమైన నేత్రములతో గానుక ఒక స్త్రీని కానీ, ఒక పురుషుణ్ణి కానీ, లోకంలో ఉన్న సమాజంలో ఉన్న ఏదైనా సరే నీవు చూసినట్లయితే నీవు దాన్ని నీ జీవితంలో కావాలి అని చెప్పి నీవు కోరుకుంటూ తద్వారా నీ జీవితంలో నీవు నాశనము తెచ్చుకున్న వాడిగా ఉంటావు. తండ్రి ప్రేమ నీలో ఉండకుండా వేరైపోతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. కాబట్టి శరీరాశతో జాగ్రత్తగా ఉండాలి, నేత్రాశతో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఈ చూపునిచ్చింది, దేవుడు ఈ యొక్క కంటిని ఇచ్చింది లోకములో ఉన్న చెత్తను చూడటానికి, లోకములో ఉన్న పాపమును చూడటానికి కాదు, కానీ మన చూపులను సరిచేసుకొని మనము శ్రేష్టకరమైనవి చూడటానికి, ఆయన యొక్క సన్నిధిని మనము మన చూపుల ద్వారా చూడటానికి, లేని వాటిని ఉన్నట్టుగా దేవుని కార్యములను విషయం నిమిత్తమే చూడటానికి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. కాబట్టి ఈ నేత్రాశను కూడా మనము అణుచుకునే వారిగా ఉండాలి. నేత్రాశను కనుక అణుచుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను బ్రదర్, నేను అది చూస్తాను, నేను ఇది చూస్తాను అని అంటున్నట్లయితే నీవు దేవుని ప్రేమకు దూరం అయిపోతున్న వ్యక్తిగా నీవు ఉంటున్నావు. అంటే తద్వారా నీ జీవితంలో నాశనమును తెచ్చుకుంటున్నావు అనే విషయాన్ని గ్రహించండి. ఈ జీవపు డంబము అనేది ఈ లోక ఆశలు వంటిది. ఈ జీవం బ్రతికినంత కాలము ఏదో సాధించాలి. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో మనకి కనబడుతుంది. లెటర్ టు 1 John 2nd chapter and 16th verse. The desires of our flesh and the things of our eyes cease and want and the pride of this life come from the world. Pride అంటే ఏదో ఉన్నతముగా ఉండాలి, హెచ్చైన స్థానములో ఉండాలి, అందని వాటి కొరకు మనము ప్రయాసపడాలి, బహు ధనవంతుడిగా మనం ఉండాలి, ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా నేను ఉండాలి అని చెప్పి వీటి విషయం నిమిత్తమే మనము అడ్డదారులు ఉపయోగిస్తాము. వాటి విషయం నిమిత్తమే చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలకి మనము ముందుకు వెళ్ళిపోయి మన జీవితాన్ని నాశనం చేసుకునే వారుగా మనము ఉంటాం. తద్వారా మనము దేవుని యొక్క ప్రేమను మనము కోల్పోయిన వారుగా ఉంటాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అంటున్నారు. అంటే దేవుని వలన ఇవి మనకి పుట్టినవి కాదు, దేవుని వలన మనకి వచ్చినవి కాదు, కానీ ఇవి లోక సంబంధమైనవి అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి వీటిని ప్రేమించే వారుగా మనం ఉండకుండా వీటికి సాధ్యమైనంత వరకు మనము దూరముగా ఉండి దేవుని నామాన్ని మనము మహిమపరిచే వారిగా ఉండాలి అనే విషయాన్ని గ్రహించండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో లోకమును దాని ఆశయు గతించిపోవును, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే కలుగును గాక. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యము చెప్పబడుతున్నది ఏంటి అని అంటున్నట్లయితే లోకము దాని ఆశలు గతించిపోవును, అయితే దేవుని చిత్తమును జరిగించు వాడే నిరంతరమును నిలుచును అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరచబడుతున్నదండి. అంటే లోకము దాని ఆశ సమస్తము, ఈ లోకము ఒక రోజున గతించిపోతుంది. ఈ లోకములో ఉన్న ఆశలు కానీ, కోరికలు కానీ సమస్తమును గతించిపోతున్నది. అయితే చివరికి మిగిలేది ఏంటి అని అంటున్నట్లయితే ఈ రోజున దేవుని చిత్తానుసారముగా జీవించిన వాడే నిరంతరము నిలుస్తాడు. అంటే శరీరాశను పక్కన పెట్టాలి, నేత్రాశను పక్కన పెట్టాలి, జీవపు డంబమును పక్కన పెట్టాలి, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా నీవు మారాలి. అప్పుడే నీ జీవితంలో నీవు నిరంతరమును నిలిచేవాడిగా ఉంటావు.
పరలోక రాజ్యంలో చేరతావు, పరమ తండ్రి ఎద్దున నీకు స్థానము లభిస్తుంది అనే విషయాన్ని గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితంలో మీరు గ్రహించుకోవాల్సినవి 3 ఉన్నాయి. వాట్ వీ డన్ ఫర్ క్రైస్ట్ అండ్ వాట్ వీ డూయింగ్ ఫర్ క్రైస్ట్ అండ్ వాట్ వీ షుడ్ డూ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు మనము ఏమి చేసి ఉన్నామో గ్రహించాలి, క్రీస్తు కొరకు మనం ఏమి చేస్తున్నామో అనేది గ్రహించాలి, క్రీస్తు కొరకు మనము ఏమి చేయాలో అనేది కూడా గ్రహించేవారుగా మనము ఉండాలి. ఈ గ్రహింపు గనక మనకు లేకుండా మన జీవితంలో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్లయితే నీ జీవితము నాశనమైపోతుంది. ఒక రోజున ఆయన రాజులకు రాజులుగా, ప్రభువులకు ప్రభువులుగా ఈ లోకములోనికి వస్తూ ఉంటుండగా లోకము గతించిపోతుంది, దాని ఆశలు గతించిపోతాయి, నీకు కనబడే భవనాలు గతించిపోతాయి, కనబడే పాపము గతించిపోతుంది, కనబడే బిల్డింగులు గతించిపోతుంది. ఈ లోకములో నువ్వు ఏదైతే నీకు ఇష్టముగా, అది భూమిలా, స్థలముల, బంగారమా, వాహనాల సమస్తమును మొత్తమును గతించిపోతుంది. చివరికి మిగిలేది ఏంటి అని అంటున్నట్లయితే దేవుని చిత్తమును జరిగించి వాడే నిరంతరమును నిలుచును. ఒకవేళ నువ్వు దేవుని చిత్తానికి విరుద్ధముగా ఉంటున్నావా, దేవునికి చిత్తానుసారముగా లేకుండా దేవునికి చిత్తానికి విరుద్ధముగా నీవు జీవించి లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ, అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటి విషయము నిమిత్తమే నీవు ప్రయాసపడుతున్నట్లయితే నీ జీవితము కూడా గతించిపోతుంది. మరి ఈ రోజున గతించిపోకూడదు, ఈ రోజున నా జీవితము ఇప్పుడు ఎంతైతే సంతోషకరముగా ఉందో, ఎంతైతే ఆనందకరముగా ఉందో, నేను కన్ను మూసిన తర్వాత కూడా ఆనందముగా ఉండాలి, సంతోషముగా ఉండాలి. ఈ 80 ఏళ్ళ జీవితం, ఈ 90 ఏళ్ళ జీవితము తర్వాత కూడా నా జీవితంలో నేను శ్రేష్టకరముగా, సంతోషకరముగా ఉండాలి అని అంటున్నట్లయితే అది ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మాత్రమే సాధ్యము అవుతుంది. ఏం చేయాలి దాని కొరకు అని అంటున్నట్లయితే దేవుని చిత్తానుసారముగా మనము జీవించేవారుగా ఉండాలి. మరి దేవుడు మనల్ని ప్రేమించట్లుగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను మనము కోల్పోయేవారుగా ఉండకూడదు అంటే ఈ రోజున రాత్రి దేవుడు వచ్చి ఉన్నాడు, ఇంకా నీవు పాప స్వభావంలోనే ఉండి నీవు దేవుడికి ఇష్టానుసారముగా లేకుండా అవిధేయత చూపిస్తూ ఉంటున్నట్లయితే ఈ రాత్రి దేవుడు వస్తే నీ జీవితం ఏమైపోతుంది? ఒకసారి ఈ సమయమునందరూ మీ జీవితంలో ప్రశ్నించుకున్నట్లయితే తప్పనిసరిగా మీ జీవితంలో సమాధానము దొరుకుతుంది అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ప్రేమించండి. లోక ప్రేమల విషయం నిమిత్తమే, లోకములో ఉన్న వాటి విషయం నిమిత్తమే మీ జీవితాన్ని ఖర్చు చేసుకొని, మీ జీవితాన్ని వెలబెట్టుకొని జీవితాలని నాశనము చేసుకోమాకండి. దేవుని ప్రేమకు విధేయత చూపించండి. ఇక్కడ ఇంగ్లీష్లో అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటి అని అంటున్నట్లయితే ద వరల్డ్ అండ్ ఆల్ ఇట్స్ డిజైర్స్ విల్ పాసెస్ అవే. డిజైర్స్ అనగా కోరికలు, ఆశలు. బట్ ద మ్యాన్ హూ ఒబేస్ గాడ్ అండ్ డస్ వాట్ హీ వాంట్స్ డన్ విల్ లివ్ ఫర్ ఎవర్. ఒక అద్భుతమైన కొటేషన్ ఒక భక్తుడు ఇస్తున్నాడు. ఓన్లీ వన్ లైఫ్, ఇట్ విల్ సూన్ బి పాస్ట్. ఓన్లీ వాట్స్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఉన్నది ఒకే ఒక జీవితము. క్రీస్తు కొరకు నీవు ఏదైతే చేసి ఉన్నావో అదే శాశ్వతముగా నిలుస్తుంది, మిగిలినవన్నీ ముగించబడుతుంది అని అద్భుతముగా ఒక భక్తుడు వివరించడం అనేది జరుగుతుంది. పరలోకానందం యూట్యూబ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన డియర్ బ్రదర్ అజయ్ కుమార్ దేవుని కృపచేతన శరీర ఆశకు లోనవ్వకుండా, నేత్రాశకు లోనవ్వకుండా, జీవపు డంబము విషయం నిమిత్తమే లోనవ్వకుండా దేవుణ్ణి ప్రేమించటము వలనే ఈ రోజున 3rd యానివర్సరీ మీ ముందున నేను నిలబడగలుగుతున్నాను. అది నా గొప్పతనం కాదు, నేను సేవిస్తున్నా, నేను ప్రకటిస్తున్నా నా ప్రభు ఒక గొప్పతనం అనే విషయాన్ని గ్రహించండి. ఈ రోజున 2 లక్షల పైగా వ్యూస్ వచ్చినాయి, 45,000కు పైగా లైక్స్ వచ్చినాయి. అదే రీతిగా 500 మెసేజెస్ ఈ రోజున కంప్లీట్ చేయబడి ఉన్నాయి. అంటే వ్యత్యాసమైన రీతిలో ఒక్కొక్క దేవుని వాక్యము అనేక వేల మందికి రీచ్ అయింది అని అంటున్నట్లయితే బ్రదర్ అజయ్ కుమార్, సిస్టర్ సృజన గొప్పతనము కాదు, కానీ బ్రదర్ అజయ్ కుమార్ని, సిస్టర్ సృజనాని పట్టుకొని నిలబెట్టి యూట్యూబ్ ఛానల్లో వాడుకుంటున్న ప్రభుకి మహిమ ఘనత కలుగును గాక. ఆమె ఆయనదే గొప్పతనం. ఈ రోజున ఇంతుండగా లోకములో జీవించవచ్చండి. పాపము చేయొచ్చు, మోసము చేయొచ్చు, అన్యాయము చేయొచ్చు, అక్రమాలు చేయొచ్చు, అవినీతమైన జీవితానికి మేము వెళ్ళిపోవచ్చు. కానీ ఇంత ఉన్నా సరే ఈ రోజున ఇంత చిన్న వయసులో, అతి తక్కువ చిన్న వయసులో దేవుణ్ణి పరిచర్య చేయుటకు, దేవుని సువార్తను ఇతరులకు అందించుటకు, దేవునిని స్తుతించి ఆరాధించుటకు ముందుకు వచ్చి ఉన్నాము అని అంటున్నట్లయితే అది దేవుని ప్రేమ అటువంటిది.
ఈ ప్రేమను రుచి చూచిన వాళ్ళే దేవుని కొరకు ఇటువంటి గొప్ప కార్యాలను తలపెడతారు. ఈ రోజున యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నట్లయితే అనేక మంది కామెంట్స్ పెట్టి ఉన్నారు. బ్రో నువ్వు గెడ్డం గీసుకో బ్రో నువ్వు కార్లు చెప్పమాక బ్రదర్. ప్రతి ఒక్కరు వాక్యము చెప్పేవారే, కొంతమంది అయితే బూతులు కూడా మాట్లాడి ఉన్నారు. ఎవ్వరికి ఏ రోజు కూడా తిరిగి రిప్లై ఇవ్వటం అనేది జరగలేదు. ఏ కామెంట్ని కూడా మేము హార్ట్కి తీసుకోలేదు. దానిని బట్టి ప్రభువుని స్తుతించి ఉన్నాము. వాళ్ళ తప్పులుంటే సరిచేయమని చెప్పి అడిగి ఉన్నాము. ఈ రోజున అనేక మంది నాతో సహా ప్రారంభించి ఉన్నారు. కానీ ఈ రోజున నేనేదో గొప్పగా చెప్పుకుంటానికో గొప్పగా చూపించడానికో కాదు, కానీ ఈ రోజున ఏమీ లేని ఒక అజయ్ కుమార్ని ఈ రోజున దేవుడు ఇంతగా వాడుకుంటున్నాడు అని అంటున్నట్లయితే అజయ్ కుమార్కి ఉన్న ఒక టాలెంట్ కాదు, కానీ అజయ్ కుమార్ సేవిస్తున్న దేవుని వలనే అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున గ్రహించండి. ఈ రోజున ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ గతించిన సంవత్సరాలలో ఎన్నో ఆటుపోటలు ఎదుర్కొని ఉన్నాము. వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఇంటర్నెట్ ప్రాబ్లం జరిగింది. వీడియోస్ కొన్నిసార్లు ఫెయిల్ అయినాయి. కొన్నిసార్లు యూట్యూబ్లో పెట్టినప్పుడు యూట్యూబ్ వాళ్ళు కూడా స్ట్రైక్ చేయడం అనేది జరిగి ఉన్నది. ఎన్నో రీతిలుగా అడ్డంకులు వచ్చాయి, ఎన్నో రీతిలుగా ఆటంకాలు ఎదురైనాయి. కానీ పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు అనేకమైన చోట్ల ప్రసంగాలు చేయటకు కూడా బహిరంగంగా దేవుడు తన మహాకృపను ఈ రోజున నాకు చూపించడం అనేది జరిగి ఉన్నదండి. ఈ రోజున నిష్ప్రయోజనకరముగా ఉన్న అజయ్ కుమార్ ఈ రోజున దేవుని పరిచర్యలో ప్రయోజనకరముగా మారాడు. ఇంకా వేల కొలదిగా అనేక లక్షల మందికి ఆశీర్వాదకరముగా మారబోతున్నాడు అని అంటున్నట్లయితే అది ఈ రోజున బ్రదర్ అజయ్ కుమార్ సేవిస్తున్న యేసుక్రీస్తు వలన మాత్రమే అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆయన అనుగ్రహించున్నాడు. ఆయన కృప చేతనే ఈ రోజున మేము ఇంతగా దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము, ఇంకా దీవించబడుతున్నాము అంటే అది ఆయన కృప వలన మాత్రమే అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. వాక్యము చెప్పడం రాదు, దేవుని పరిచర్య అంటే ఏంటో తెలియదు, పాటలు పాడటము తెలియదు, యూట్యూబ్ ఛానల్లో వాక్యం చెప్పడం తెలియదు. ఒక ఫైన్ డే దేవుడు దర్శించి ఉన్నాడు, దేవుడు మాట్లాడి ఉన్నాడు, దేవుడు ప్రారంభించి ఉన్నాడు. ఆయన చిత్తానికి లోబడి ప్రారంభించినప్పుడు సబ్స్క్రైబర్స్ ఎలాగా, వ్యూవర్స్ ఎలాగా, లైక్స్ ఎలాగా, ఎవరు చూస్తారు, ఏం కామెంట్లు పెడతారు, నేను చెప్పేది కరెక్టా కాదా, వాక్యం ఎలా చెప్పాలి ఏంటి, ప్రతి సాటర్డే వస్తుంటే జీవితంలో ఎంతో భయం. దేవుని యొక్క వాక్యం అది అటు అబద్ధం చెప్పడము, ఇటు ఉన్నది లేనిది కల్పించుకొని చెప్పకూడదు. భయభక్తులు కలిగి వినయముతో విధేయతతో దేవుని యొక్క వాక్యమును అందించాలి. అది అందించి 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా గంట ప్రసంగమైనా సరే అది దేవుని మహిమార్థము నిమిత్తమే అందించాలి, కానీ ఆకతాయితనముగా అందించకూడదు. మరి ఇటువంటిగా ఎలా సాధ్యమైంది? ఒక ఫస్ట్ మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్పాలి అని నన్ను ఈ రోజున 500 మెసేజ్లు పైగా దేవుడు నడిపించి ఉన్నాడు అని అంటున్నట్లయితే అది ఆయన యొక్క గొప్పతనము వలన మాత్రమే అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. నిష్ప్రయోజనకరముగా ఉన్న ఈ అజయ్ కుమార్ని ఈ రోజున యూట్యూబ్ ఛానల్లో అనేక మంది ఫ్రెండ్స్ ముందు, బంధువుల ముందు, రిలేటివ్స్ ముందు, ఫ్యామిలీ మెంబర్స్ ముందు అనేక మంది ఎదుట ఎంత ప్రయోజనకరముగా దేవుని యొక్క పరిచర్యలో ఉంచి ఉన్నాడు అని అంటున్నట్లయితే ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు గాడ్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు గాడ్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మై గాడ్. ఆమేన్. మనుషులు మూసిన తలుపులు ఎన్నైనను నాక నీవు తెరచినవి అనేకములు, మనువేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నాదారమా ఆశ్రయమా పిలచిన ఈ పిలుపునకు కారణమా, నాదారమా ఆశ్రయమా పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలనే జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేరు. ఈ రోజున పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున వాక్యం ఏంటన్నా డియర్ బ్రదర్స్, వాక్యం ఏంటన్నా డియర్ సిస్టర్స్, నువ్వు ఎటువంటి ఏజ్లో ఉన్నా సరే ఈ రోజున ప్రభువుని నీవు నిర్లక్ష్యం చేసేవాడిగా ఉండమాక. ప్రభువుని నిర్లక్ష్యం చేసి, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసి
అందించబడుతున్న శ్రేష్టకరమైన వర్తమానాలను నీ జీవితంలో నిర్లక్ష్యం చేసుకొని లోకంలో ఏదో ఉంది ఏదో దొరుకుతుంది అని చెప్పి నీ జీవితాన్ని ఆ లోకము కొరకు వృధా చేసుకొని ఆ లోకానుసారముగా నీవు పరుగులు తీసి ఒక రోజున అగ్ని ఆరదు పురుగు చావదు అనే భయంకరమైన నరకానికి వెళ్ళిపోతావు. అటువంటి భయంకరమైన నరకానికి నీ జీవితము నా జీవితము వెళ్ళకూడదని చెప్పి 2024 సంవత్సరాల క్రితము సిలువ త్యాగాన్ని చేసిన క్రీస్తు ఈ రోజుకు కూడా సజీవుడుగా ఉన్నాడు. ఆయన ఈ రోజుకు కూడా మనలందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ రోజునే బాప్తిసము తీసుకో, ఈ రోజునే దేవుడికి విధేయత చూపించు, ఈ రోజునే దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించు. ప్రభు పేరటి మీ అందరికీ మనవి చేస్తున్నాను, దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే వినండి, ఈ రోజున అజయ్ కుమార్ని దీవించిన దేవుడు మీ జీవితాలను కూడా దీవించబోతున్నాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. బ్రదర్, ఈ రోజు నుంచి నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను. ఈ రోజు నుంచి శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబము ఇవన్నీ తండ్రి నుంచి పుట్టినవి కాదు. కాబట్టి వీటికి నేను స్వస్తి చెప్తున్నాను. లోకమును నేను ప్రేమించదలుచుకోలేదు, లోకంలో దొరికే వాటిని కూడా నేను ప్రేమించదలుచుకోలేదు. నేను క్రీస్తు కొరకు ఈ రోజు నుంచి నేను జీవించాలని ఆశపడుతున్నాను అన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఇప్పుడే మీ జీవితాలను దర్శించిన ఆ ప్రభు మీ జీవితంలో కార్యాన్ని జరిగించబోతున్నాడు అనే విషయాన్ని గ్రహించండి. ఆమేన్. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. నాతో మా అందరితో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడిన విధానం బట్టి వందనాలయ్యా. లోకములో ఉన్నదంతయు అనగా నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ వీటిని ప్రేమించకుండా నీకు ఇష్టానుసారముగా జీవించమని చెప్పిన గొప్ప దేవుడివి నీవు మాత్రమే నాయన. ఈ రోజున నా జీవితంలో చూసుకుంటున్నట్లయితే ఒక నిష్ప్రయోజనకరమ నుంచి ప్రయోజనంలోనికి మార్చిన తండ్రి, ఈ రోజున అనేక మంది నీ వర్తమానం విన్న తర్వాత లోకమును ప్రేమించకుండా లోకాశలకు వెళ్ళిపోకుండా వారి యవ్వన జీవితాన్ని నీ చేతులకి అప్పగించుకోవాలని, వారు వృద్ధాప్య జీవితాలని నీ చేతులకు అప్పగించుకోవాలని, వారి చిన్ననాటి వయసు నుంచి నీ చేతులకు అప్పగించుకోవాలని చెప్పి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానము, ఒక ఒడంబడిక చేసుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరిని మీరే జోక్యము చేసుకొని వారి జీవితంలో గొప్ప కార్యాలను జరిగించమని. ఉన్నది ఒకే ఒక జీవితము, క్రీస్తు కొరకు మనం ఏమి చేసి ఉన్నామో అదే శాశ్వతమైనదని ప్రతి ఒక్కరు గ్రహించి ఈ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోకుండా తండ్రి అందరూ మారి నీవే నిజమైన దేవుడు అని గ్రహించలాగిన ఆ గ్రహింపును, ఆ మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని. ప్రాముఖ్యంగా స్పెషల్ సాటర్డే ప్రోగ్రామ్ని వీక్షించిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ ఆయన ప్రతి ఒక్క బిడ్డని 100 ఈ వాక్యం ద్వారా దీవించి వారి జీవితంలో ఏదైతే అది ఆశపడుతున్నారో నీ నామ మహిమార్థము నిమిత్తమే ప్రతి ఒక్కటిని వారికి 100 దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని. ఇంతవరకు 3 years నడిపించిన దేవా, ఈ 500 మెసేజెస్ వరకు యూట్యూబ్ ఛానల్లో నన్ను ప్రాముఖ్యంగా అక్కని నడిపించిన దేవా, ఇక మీదట కూడా నీ నామ మహిమార్థము నిమిత్తమే నడిపించమని, మహిమ పొందమని, జయాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి బహుగా 100 ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వర్తమానం ద్వారా అనేక మంది దీవించబడ్డారని, ఆశీర్వదించబడ్డారని, దేవుడు కొంతమంది జీవితాలను, కొంతమంది హృదయాలను తాకాడని చెప్పి నేను నమ్ముచున్నాను, ఆశపడుతున్నాను. వర్తమానము విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వర్తమానం మీకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటున్నట్లయితే ఈ వర్తమానమును అనేక మందికి, తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు దీవించబడినట్లయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క పరలోకానందం యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. దేవుని యొక్క కృప సమృద్ధముగా మీకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.